స్పందన కూడా పెరుగుతుందని మన అభిప్రాయం. రాని అభివృద్ధులు అంటే మనం ఏదైతే వివక్ష మనకి కనపడుతుందో ఈ వివక్షలో ఏదైతే ఏ విధంగా వివక్షకు గురైంది ఇందులో మళ్ళీ చాలా వరకు మనం కులాన్ని గురించి మాట్లాడతాం. కులము వేరు, వృత్తి వేరు. ఈ వృత్తికి సంబంధించిన వివక్ష ఏ విధంగా కొనసాగింది, మరి ఇప్పుడు రాబోయే అభివృద్ధిలో మనము చేనేతకి ఎటువంటి స్థానం కల్పించుకుంటున్నాం అనే దాని మీద మనము చర్చ చేసుకుంటే బాగుంటుంది. ఆ దిశగా మనం బహుశా ఆలోచన చేయాలి. ఇక రెండవది చేనేత గురించి మాట్లాడితే దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా చూసిన దానికి చాలా విశిష్టత ఉంది. అంటే చాలా మంది ఏమనుకుంటారు ఏదో పాత పడిపోయింది, పాత టెక్నాలజీ అనేది కానీ ఇప్పుడున్న మోడర్న్ ప్రొడక్టివ్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తే అంటే ఎఫిషియన్సీ కానీ ప్రొడక్టివిటీ బేస్డ్ ఆన్ రిసోర్సెస్ అంటే వనరుల ఉపయోగము ఎంత చక్కగా ఉపయోగించుకుంటారో అదే మోడల్ అనేది ఒక అభిప్రాయం. ఆ విధంగా చూస్తే చేనేత ఉత్పత్తి చాలా అత్యంత ఆధునికమైన ఉత్పత్తి రంగం. అది పాతపడిన రంగం కాదు, పాత ఎప్పటికో పురాతన ఉత్పత్తి వ్యవస్థ కాదది. కాకపోతే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో ఇన్నేళ్ళు జీవించిందంటేనే దానికి ఉన్న విశిష్టత కూడా కనపడుతుంది. ఇప్పుడు అది కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంది. అది ప్రత్యేకంగా తెలంగాణకి ఎందుకంటే ఎక్కడైతే వనరులు, సహజ వనరులు చాలా తక్కువగా కనపడతాయో, నీళ్లు తక్కువ ఉన్నాయో, మనకి ఇక్కడ భూమి తక్కువ ఉన్నదో, ఈ వనరులన్నిటి కలయికలో అనేక సమస్యలు ఉన్నాయో, ఈ దశలో మనకు కావాల్సింది చేనేత లాంటి ఉత్పత్తి రంగం. దీనివల్ల అటు ఉపాధి, పర్యావరణం, తర్వాత ఆర్థిక రంగం కూడా పరిపుష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండో అంశం కూడా మనం ఆలోచన చేయాలి. చేనేత అనేది అత్యంత ఆధునికమైన రంగం. అది మన మెట్ట ప్రాంతానికి, వెనుకబడిన ప్రాంతం అని చెప్తున్న తెలంగాణ కూడా అత్యంత అవసరం. ఈ దిశగా కూడా మనం ఆలోచన చేయాలి. మరి ఇంకా తర్వాత వక్తలందరూ మాట్లాడినాక నేను ఒక 10 నిమిషాలు ఈ చేనేతకు సంబంధించి నేను కూడా చెప్తాను. మా పుస్తకాలు కూడా ఇచ్చాను కాబట్టి దాని మీద తర్వాత వివరంగా మాట్లాడవచ్చు. ప్రస్తుతం నలుగురు ఉన్నారు, అయితే ఇద్దరు ఇంకా రాలేదు. ఇప్పుడు ముగ్గురు వక్తలు ఉన్నారు కనుక చర్చలకు కూడా ఆస్కారం ఇస్తూ ఒక్కొక్కరు 15 నిమిషాలు మాట్లాడగలిగితే మళ్ళీ మనము చర్చలో ఇంకా కాంట్రిబ్యూషన్ చేసుకుంటూ పోవచ్చు. మొదటగా మా గురువు గారు డాక్టర్ శ్రీనివాసులు గారు నా గురువు గారు. ఎప్పుడు డైరెక్ట్గా నాకు టీచ్ చేయకుండా వారితో కలిసి